మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు ఒంటింటి కిటికీ. ఒంటింటి కిటికీలోంచి చూస్తే పెరడంతా కనిపిస్తుంది. గుత్తులు గుత్తులుగా పూస్తున్న గన్నేరు పూలు, నందివర్ధనాలు, నూరు వరహాలు, విరబూసిన మందారాలు ఒక్కటేంటి అన్ని నన్ను పిలుస్తున్నట్టు తల్లూపుతాయి. వాటి మీద సీతాకోక చిలుకలా ఎగురుతుంది నా మనసు. చిన్నప్పటి నుంచి నాకు ఆ కిటికీ అంటే చాలా ఇష్టం. బాగా చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకుని వంట చేస్తుంటే నేను కిటికీలోంచి చూస్తూ పూలని రమ్మని చెయ్యి ఊపేదాన్నిట. ఇంకొంతకాలం గడిచాక అమ్మ చీరకుచ్చాడు పట్టుకుని నిలబడి కాళ్ళు కాస్త పైకెత్తి చూస్తే ఎక్కడో ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించేవవి. ఎందుకు అలా చూడడం, పెరట్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు కదా, నవ్వుతూ అడిగేది అమ్మ నన్ను ఎత్తుకుని చూపిస్తూ. నాకు అలా చూడడమే బాగుండేది. ఆ బాగుండడం ఒక అనుభవం అయితే, పెరట్లోకి వెళ్ళగానే నా పాదాలలో గుచ్చుకునే గులకరాళ్ళు, చెట్ల మొదళ్లలో ఉండే చీమల పుట్టలు, చెట్ల మీద పాకి గండు చీమలు, పువ్వు కొద్దామని చెయ్యి చాపితే గీరుకునే ఎండు పుల్లలు, రాలిపడే నిన్నటి పువ్వులు, ఇవన్నీ గుర్తుండడం మరో అనుభవం. ఒకటి మనసుకు సంబంధించిందైతే మరొకటి శరీరానికి సంబంధించింది. ఒకటి ఊహ, రెండోది వాస్తవం. మనసుకి సంబంధించినవి ఎప్పుడు మన్ని ప్రలోభ పెడతాయి, వాస్తవాలని మరపింపచేస్తాయి. ప్రేమ అనేది పూర్తిగా మానసికం. షాపింగ్కి వెళ్దాం, వస్తావా? సుడిగాల్లో వచ్చి అడిగింది మంజు. వస్తాననే జవాబు ఇవ్వాలి, రాననే ఆస్కారం ఉండదు. అబ్బా, ఎంత హాయిగా, ఏం బేఫికర్గా ఉన్నవే. లైఫ్ అంటే నీదే, ఎలాంటి బాదరబందీ లేకుండా గడిపేయడంలో ఎంతో థ్రిల్ ఉంది కదూ అంది నా ఒంటిగది కాపురాన్ని గురించి. నేను నిర్వేదంగా నవ్వాను. 3 నెలలైంది నేను హేమంత్ ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకుని. ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. సింపుల్ గా కాక ఇంకెలా ఉంటాం? పద వెళ్దాం, లేటా అంది తనే హడావిడి పడుతూ. ఏంటి ప్రత్యేకం? ఇప్పుడింత హఠాత్తుగా చెయ్యాల్సిన షాపింగ్ ఏంటో కుతూహలంగా అడిగాను. ప్రత్యేకమే, సిగ్గుగా నవ్వేసింది. వచ్చే వారం మా బావ స్టేట్స్ నుంచి వస్తున్నాడు. 20 రోజులుంటాట. మా పెళ్లికి నిర్ణయించారు అంది. కంగ్రాట్స్. తన చెయ్యి అందుకుని నొక్కి వదిలేస్తూ ప్రేమగా అన్నాను. ఏం కంగ్రాట్సో ఏమో, చచ్చెంత భయం వేస్తోంది నాకు అంది దిగులుగా. భయం ఎందుకే? తెల్లబోయాను. బావమరదల్లో అన్న మాటే గాని కలుసుకున్నది చాలా తక్కువ. అతను పుట్టి పెరిగింది అక్కడే. ఆన్లైన్లోనూ ఫోన్లోనూ మాట్లాడుకున్నది తప్ప ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు? ఎలా సర్దుకుపోతామో అని అనిపిస్తోంది అంది. అతను మంచివాడనేగా పెద్దవాళ్ళు నిర్ణయించింది. అయినా మీరిద్దరూ చేసుకునేది పెళ్లి గాని యుద్ధం కాదు అన్నాను. యుద్ధం అయితే డిషన్ చేసేసుకుని తాడో పేడో తెలుసుకోవచ్చు. కానీ పెళ్ళంటే జీవితకాలపు సహచర్యం. దానికి మంచివాడవడం ఒకటే అర్హత కాదు అంది. మరి అడిగాను. అతని కోసం నేను కొంత సర్దుకుపోతాను, తప్పదనుకో. అతనిలోనూ అలాంటి సర్దుబాటు గుణం ఉందా లేదా? లేకపోతే ఏం చెయ్యాలి? నా ఇష్టాయిష్టాల్ని గౌరవిస్తాడా? నా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తాడా? అన్నీ భయాలే. అదే ప్రేమించి చేసుకుంటే ఒక జాతి పక్షుల దగ్గరికి చేరినట్టు అభిరుచులు కలిసిన వాళ్లే ప్రేమలో పడతారు. వాళ్ళకి పెళ్ళయ్యాక ఈ సర్దుబాటు సమస్యలు ఉండవు అంది. కేవలం అభిరుచులే మనిషి కాదు కదా మంజు, జీవన శైలి, కుటుంబ నేపథ్యం కూడా కలవాలి కదే అన్నాను. అభిరుచులు అనేవి మిగతా రెండింటి నుంచి ఏర్పడతాయి అంది. అలా ఏర్పడ్డవే వాళ్ళు చూపించుకుంటారనేంటి? మంచిగా కనిపించడానికి కొన్ని కృత్రిమంగా కూడా నేర్చుకుంటే అడిగాను. కావచ్చు. రోడ్డు పక్క బండి మీద వేసే మిరపకాయ బజ్జీలు ఇష్టపడేవాడు గర్ల్ ఫ్రెండ్ ముందు ఆ ఇష్టాన్ని దాచుకుని ఆమెని స్టార్ హోటల్కి తీసుకెళ్లి మంచూరియా తినిపించి అదే తన ఇష్టం అని చెప్పినంత మాత్రాన నష్టమేమీ ఉండదు కదా అంది. నేను నవ్వి ఊరుకున్నాను. 3 నెలల ముందు నేను కూడా ఇలాంటి వాదనే చేసేదాన్ని. ప్రేమ గురించి ఊహించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అనుభవం గులాబీ పొదల మధ్య నుంచి పువ్వు కొయ్యడం లాంటిది. పువ్వుగా చేతికి రావచ్చు, లేక ఆ ప్రయత్నంలో రెక్కలు రాలిపోవచ్చు. నా చెయ్యి ప్రస్తుతం పొదలో ఉంది. మంజుతో అదే చెప్పాను. తనకి అర్థం అవ్వలేదు. పెళ్ళయ్యాక కూడానా? ఆశ్చర్యంగా అడిగింది. నేను ఇంకేమీ విశ్లేషించలేదు. సాయంత్రం దాకా ఇద్దరం బజారంతా తిరిగి అన్నీ కొన్నాం. హోటల్లో టిఫిన్ తిన్నాం. బిల్లు మంజుకే వదిలేశాను. ఫ్యాషన్ జ్యువెలరీ, క్యాజువల్స్, కాస్మెటిక్స్, శారీ యాక్సెసరీస్ 1,00,000కి పైన ఖర్చు పెట్టింది. నువ్వేం కొనవా అడిగింది నన్ను ఆశ్చర్యంగా చూస్తూ. ఇద్దరం కలిసి బజారంతా కొన్న రోజులు గుర్తొచ్చాయేమో. నేను కొంచెం ఇబ్బందిగా చూసి నవ్వాను.
డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం 2వ స్టేజ్లో ఉన్నాం మేము అన్నాను. తను అర్థం కానట్టు చూసింది. ఉనికి కోసం పోరాటం అన్నాను. మంజు కళ్ళల్లో బాధ లీలగా కదలాడింది. ఎన్ని కష్టాలు! ఇవన్నీ ప్రేమ కోసమే అడిగింది. మా ప్రేమ కుటీరం చూసి థ్రిల్ అయ్యావు కదా? నవ్వుతూ అడిగాను. కొద్దిసేపటి మౌనం తర్వాత అంది, పెళ్లి తిరుపతిలో, ఇక్కడి నుంచి కార్లు బస్సులు మాట్లాడుతున్నాం. నువ్వు హేమంత్ తప్పకుండా రావాలి. శుభలేఖలు వచ్చాక నేను తనకి మళ్ళీ చెప్తాను అని మా రూమ్ దగ్గర దించి వెళ్ళిపోయింది. మంజు పెళ్లికి నేను హేమంత్ వెళ్ళాము. బస్సులో కూర్చున్నాక గమనించాను అతని చేతికి వాచి లేకపోవడాన్ని. నీ వాచి? అనాలోచితంగా అడిగేశాను. పెట్టుకోవడం మర్చిపోయాడనుకుని. అతను డిప్లొమాటిక్ గా నవ్వేసి ఊరుకున్నాడు. చాలాసేపటికి గాని ఆ నవ్వు వెనకాల అర్థం నాకు తోచలేదు. గుండెల్లోంచి సన్నటి మంటలాంటి బాధ ఎగజిమ్మింది. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. లక్షలు చేతులు మారాయి. పుట్టింటి పుత్తడి బొమ్మ అత్తింటి అంబరాల తారకై మెరిసింది. అందమైన జీవితం, ఆహ్లాదకరమైన భావాలు డబ్బున్నప్పుడే సాధ్యపడతాయా అన్నాను నేను తిరిగొచ్చాక హేమంత్తో. కాదేమో అన్నాడతను. మరెందుకు మనిద్దరిలో అసంతృప్తి అడిగాను. అసంతృప్తి కాదు, ఏదో కావాలన్న ఆరాటం అన్నాడతను. పెళ్లి నుంచి తిరిగొచ్చాక నాలోనూ హేమంత్లోనూ స్పష్టమైన మార్పు. మాకే తెలుస్తుంది. దేన్ని కోల్పోయామో అర్థమవుతుంది. డబ్బు, పెద్దవాళ్ల ప్రేమ, అయిన వాళ్ల ఆదరణ, వీటన్నిటినీ వదులుకుని ప్రేమ కోసం మాకు మేమే బతకడం ఎంత డ్రైగా ఉంటుంది. పెళ్లికి ముందు ఎంతో ఆకర్షణీయంగా కనిపించిన ప్రేమ ఇప్పుడు ఎందుకు ఫేడ్ అవుట్ అయింది? కేవలం డబ్బు లేకేనా? నాకు చాలా దిగులేసింది. డబ్బు ఇబ్బందులు ప్రేమని, మనుషుల మధ్య నుండే సున్నితమైన బంధాన్ని తెంచేస్తాయని గ్రహించడానికి నేను సుముఖంగా లేను. ఈ వాస్తవాన్ని హేమంత్ యథాతథంగా స్వీకరించాడనే విషయాన్ని గుర్తించడానికి కూడా. భార్య జేబులు తడుగుతుంది, తల్లి కడుపు నింపుతుందని ఒక సామెత. ఇక్కడ ఒకే స్త్రీ, ఆమె పోషించే పాత్రలు 2. భార్యగా జేబులు తడివాకే తల్లిగా కడుపు నింపగలదని ఎవరూ అనుకోరు. ఇద్దరినీ వేర్వేరుగా చూసి ఒకరికి లేని చెడ్డతనాన్ని, ఇంకొకరికి లేని మంచితనాన్ని ఆపాదిస్తేనే తృప్తి. హేమంత్కి నాలో చెడ్డతనం కనిపిస్తోంది. వాళ్ళ అమ్మా నాన్నలు, అక్కలు గుర్తొచ్చినప్పుడల్లా నా ఈ చెడ్డతనం ద్విగుణీకృతం అవుతుందనుకుంటాను. 2 రోజులైంది ఇంట్లో అన్నం ఉండి. ఇద్దరం చెప్పులు ఎరిగేలా తిరుగుతున్నాం. షాపులు, చిట్ ఫండ్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు, ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలని అడుగు పెట్టని ఆఫీస్ లేదు. నాకన్నా హేమంత్ నయం. 10ో 25కో తెచ్చి నా చేతికిస్తున్నాడు. కానీ అతడి ముఖంలో ఇది వరకటి ప్రసన్నత లేదు. ఊరికే చిరాకు పడుతున్నాడు. అతని చికాకు నా ఆహాన్ని దెబ్బతీస్తోంది, గాయపరుస్తోంది. బియ్యం తేవాలను, పాలవాడికి డబ్బివ్వాలి 2 సార్లు తిరిగి వెళ్ళాడను, మరో రకంగాను ఒక అవసరాన్ని చెప్పే భార్యకి విలువ ఉండదు. వాళ్ళు రొమాంటిక్ హీరోయిన్స్ గా గుర్తించబడరు. లోపల శూన్యాన్ని పెట్టి మనిషిని సృష్టిస్తాడు దేవుడు. అందులో తిరుగాడుతూ ఉంటుంది మనసు. దానికి 3 రకాలైన ఆకలి. మొదటిది జిజ్ఞాస, ఇది మనుష్య లక్షణం. రెండోది క్షుధ, జీవలక్షణం. మూడోది కామం, కాల లక్షణం, యవ్వన దశలో ఉంటుంది. ఈ 3ంటిలో ఏ ఒక్కటి కూడా ప్రేమ వలన చల్లారదు. నాకు మంజు గుర్తొచ్చింది. భర్త అపురూపంగా గుండెల్లో దాచుకుంటున్నాడేమో. ఎందుకంటే మంజు ప్రేమకి అవసరాలనే ముళ్ళుండవు. మరి వంటకి ఏమీ లేవు అని నేను అనగానే హేమంత్ మండిపడ్డాడు. జేబులోంచి 5 రూపాయల కాయిన్ నా మీదకు విసిరేసి, నా దగ్గర ఏమన్నా డబ్బు చెట్టుందా నువ్వు అడగగానే కోసుకొచ్చి ఇవ్వడానికి? ప్లేట్ ఇడ్లీ కొనుక్కుని తిను అన్నాడు. పౌరుషం, అభిమానం లాంటి పదాలకి నా డిక్షనరీలో నుంచి అర్థాలు చెరిగిపోతున్నాయి. నేను ఆ కాయిన్ని చేత్తో పట్టుకున్నాను. దీన్ని ఇలా నా మీద విసిరే బదులు ఆ ప్లేట్ ఇడ్లీ నువ్వే కొని తీసుకొస్తే ఇద్దరం చెరోటి తినేవాళ్ళం అన్నాను. అతను కంగు తిన్నా వెంటనే సర్దుకున్నాడు. ఇలా ఇంతగా ఇబ్బందులు పడాల్సిన అవసరం మనకేంటి? నువ్వే పెళ్లి గురించి తొందర పెట్టేశావు ఆరోపించాడు. ఎందుకంట వ్యంగ్యంగా అడిగాను. ఎందుకేంటి? ఆడవాళ్ళంత సెంటిమెంటల్ ఫూల్స్ ఎవరూ ఉండరు. జస్ట్ సరదాగా ఫ్రెండ్ రూమ్ లో 1 గంట గడిపేసి ప్లెజెంట్ గా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేదానికి ఇంతదాకా తీసుకొచ్చావు అన్నాడు. అతని మాటకి నా ముఖంలోకి వెచ్చటి రక్తం చిమ్మింది. అవును, అమ్మా నాన్న ఇచ్చే పాకెట్ మనీతో సినిమాలకి షికార్లకి తిరిగి ఆ పైన చాటుగా రొమాన్స్ చేసి అది వికటిస్తే అబార్షన్ టేబుల్స్ వెతుక్కోవడం, ఇదే నా ప్రేమంటే? పదునుగా అడిగాను. తిండికి బట్టకి మొహం వాచిపోయి
అందరికీ దూరంగా ఎవరికీ ఏమీ కానట్టు బతకడం మాత్రం కాదు. అతను కూడా అంతే తీవ్రంగా జవాబిచ్చాడు. హేమంత్, కోపంగా అన్నాను. సారీ అన్ను, మనం ఒక గంట సరదా కోసం ఇంత పెద్ద పొరపాటు చేశామనే వాస్తవం జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు. దయచేసి ఇంకేం మాట్లాడకు. నా గొంతు నాకే కటువుగా వినిపించింది. ఓకే ఓకే, ఆఖరి మాట. ఈ సమస్యలు ఎదుర్కోవడం ఇంక నా వల్ల కాదు. ఇదంతా నాకు నచ్చట్లేదు అన్నాడు. అని అతను చాలా తేలిగ్గా మా బంధాన్ని తుంచేసి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. హేమంత్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడన్న నిజాన్ని ఒప్పుకోలేకపోతుంది నా మనసు. ఎక్కడో ఆశ అతను తిరిగి వచ్చేస్తాడని. అతను వచ్చేదాకా ఎదురు చూడాలన్నా, అలా ఎదురు చూడకుండా నా దారి నేను చూసుకోవాలన్నా కూడా కావలసింది ఒకటే, డబ్బు. హేమంత్ మొదట తన గొలుసు అమ్మేశాడు. తర్వాత బ్రేస్లెట్, ఉంగరాలు, ఆఖరిలో వాచి. అవేవి అతను స్వతంత్రంగా సంపాదించుకుని చేయించుకున్నవి కాదు. తల్లిదండ్రులు ప్రేమతోటి నమ్మకంతోటి కొనిచ్చిన కానుకలు. వాటిని ఒక్కొక్కటిగా అమ్మేస్తుంటే అతనికి ఎంతగా బాధ అనిపించేదో. అతన్ని నేను డబ్బు అడిగేదాన్ని. అలా అడగకుండా రోజులు గడపడం ఎలాగో నాకు తెలిసేది కాదు. నా ఆలోచనలు అక్కడితో ఆపి గొలుసు మెడలోంచి తీసి చేత్తో పట్టుకున్నాను. 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చానని అమ్మ కొనిచ్చింది. ఎర్రరాయి లాకెట్ ఉంది. దాన్ని అలా చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దీన్ని నేను హేమంత్లాగే మొదట్లోనే అమ్మేస్తుంటే మా మధ్య బంధం మరికొంత సామరస్యంగా ఉండేదేమో. నా వైపు నుంచి ఎలాంటి సహకారం లేకనే అతను విసిగిపోయాడేమో. చెంపల మించి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుని తయారై నగల దుకాణానికి వెళ్ళాను. మార్వాడి నన్ను పైనుంచి కింద దాకా చూశాడు. తర్వాత గొలుసు 4-5 సార్లు గీటు పెట్టాడు. బంగారం మంచిది కాదు, రాగి బాగా కలిసింది అన్నాడు తిరిగి కౌంటర్ మీద పడేస్తూ. అమ్మ చేయించిన గొలుసులో మోసం ఉంటుందంటే నాకు నమ్మకం లేదు. కానీ మరో మార్గం లేదు. అతనిచ్చిన డబ్బు తీసుకుని లేచాను. అతని ముందే లెక్క పెట్టుకోవాలన్న చిన్న నియమం కూడా నాకు తెలియదు. తర్వాత ఎప్పుడు లెక్క పెడితే 100 తక్కువ ఉంది. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరివో చూపులు నన్ను స్పృశించడాన్ని గుర్తించాను. ఆ చూపుల తాలూకు వ్యక్తి అమ్మ. నాకన్నా ముందు షాపులోంచి బయటికెళ్లి నా కోసం ఎదురు చూస్తూ నిలబడింది. క్రీమ్ కలర్ మైసూర్ సిల్క్ చీర, చేతులకి 3 బంగారు గాజులు, మెళ్ళో 2 పేట్ల సూత్రాల గొలుసు, పోనీటైల్తో నాకెంతో చిరపరిచితమైన అమ్మని చూడగానే తన్ని గట్టిగా అల్లుకుపోయి గుండెల్లో ముఖం దాచుకోవాలనుకున్నాను. అన్నీ మర్చిపోయి. అంత గొలుసు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే? కంగుమన్న తన గొంతు నన్నంత దూరాన్ని నిలబెట్టింది. ఈ పనికి నువ్వొచ్చావేంటి? అతనేడి? రెండో ప్రశ్న మా ఇద్దరికీ మధ్యని హేమంత్ అనే అగాధం ఉన్నట్టు గుర్తు చేసింది. తల దించుకున్నాను. వదిలేశాడా అంది. చాలు. ఈ ప్రశ్నతో నా స్థాయి అమ్మ ముందు నిలబడ్డానికి కూడా సరిపడనంతగా దిగజారిపోయిందని అర్థమైంది. అంతా మనిద్దరినే చూస్తున్నారు, కారెక్కు అంది. నేను నిశ్శబ్దంగా కారు దగ్గరికి నడిచాను. ఎక్కబోయే ముందు గోవి కనిపించాడు. గోవి అంటే గోవర్ధన్, హేమంత్ ఫ్రెండ్. నన్ను ఆశ్చర్యంగా చూస్తుంటే చెయ్యి ఊపి కారులో కూర్చున్నాను. అమ్మ కూడా ఎక్కి స్టార్ట్ చేసింది. ఎందుకో నాకేసి చూసి ముందు మెడలోంచి పసుపు తాడు తీసే అంది చిరాగ్గా. ఏమీ మాట్లాడకుండా తీసి డాష్ బోర్డు మీద పెట్టాను. ఇరుకు గోడల నుంచి విశాలమైన 6 బయలుకి వచ్చినంత రిలీఫ్ కలిగింది. ఆస్తి అంతస్తు అన్నీ కాదనుకుని వచ్చారు కదా, డబ్బెందుకు అవసరమైంది? ప్రేమ తిని తాగి బతకలేకపోయారా అని అడిగింది. తన మాటల్లో కోపం వ్యక్తమైంది. నేను మౌనం వహించాను. డబ్బంటే అసలేమిటో తెలుసా నీకు? గట్టిగా అడిగింది. నేను జవాబు ఇవ్వలేదు ఈసారి కూడా. స్టోర్ చేసుకున్న మ్యాన్ పవరు. మీ నాన్న రోజుకి 18 గంటలు కష్టపడి సంపాదించేది ఈవేళే ఖర్చు చేయడానికి కాదు. ప్రిమిటివ్ బార్టర్ సిస్టమ్ నుంచి స్టాక్ ఎక్స్చేంజ్ల దాకా ఎదిగిన ఈ ఆర్థిక వ్యవస్థను నడిపే మాధ్యమం డబ్బుగా మారిన నేపథ్యంలో మనిషి యొక్క శ్రమశక్తి కూడా డబ్బు రూపంలోకి మారుతుంది అంది. అమ్మ చెప్తుంటే నేను మౌనంగా వింటున్నాను. తనకింత తెలుసని గాని, ఇంత బాగా మాట్లాడడం వచ్చని గాని నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. తెలియపరుచుకునే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ ఒక్క విషయంలో తప్ప నేనెప్పుడూ తెలివిగానే ఉండేదాన్ని. దాన్ని తన ఇప్పటి అవసరాలకి, రేపటి అవసరాలకి, తన వెనక తరానికి, రేపటి తరానికి విభజించి వినియోగించడమే కుటుంబ వ్యవస్థ. సమాజం కుటుంబాలుగా విభజించబడి ఉంది. యుక్త వయసు వచ్చాక ఆడ మగ పెళ్లి చేసుకుంటారు. ఆడపిల్లల తండ్రి వాళ్ళ భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన శక్తికి తగినంత స్త్రీధనాన్ని ఇస్తాడు. మగపిల్లాడి తండ్రి కొత్త జంట నిలదొక్కునేదాకా ఆశ్రయం ఇస్తాడు.
అది మరో కుటుంబం ఏర్పడడానికి పునాది అవుతుంది. ఇవన్నీ నీకు వివరంగా చెప్పి పెళ్లిని, తద్వారా వైవాహిక జీవితాన్ని అందంగా మలుచుకోవడం నేర్పించాలనుకున్నాను. అన్ను, నువ్వు చాలా తప్పటడుగు వేశావు అంది. జవాబు ఇవ్వడానికి నాకు మాటలేమీ దొరకలేదు. నాకు డబ్బక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను బతుకుతాను, ఇలాంటి మాటలు వినడానికి చాలా బాగుంటాయి. కానీ అలా బతకడానికి చెల్లించే మూల్యం జీవన సౌందర్యం. దాన్ని పోగొట్టుకున్నాక అలాంటి మనిషి సమాజానికి ఎలా ఉపయోగపడతాడు? అన్ను, డబ్బు అనేది ఉంటే దారులన్నీ ప్రపంచానికి, అంటే మన వికాసం వైపుకి తెరుచుకుంటాయి. నువ్వే దారి ఎంచుకున్నావు అనేది నీ జన్మ, కర్మ, సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ డబ్బు లేకపోతే దారులన్నీ డబ్బు వైపుకే తిరుగుతాయి. ఏం చెయ్యాలన్నా డబ్బులేమి ఒక ఆటంకం అవుతుంది అంది. ఆ తర్వాత మా మధ్య మౌనం చోటు చేసుకుంది. కారు ఇంటి దారిలో కాకుండా మరోవైపుకు వెళ్తోంది. ఎక్కడికని అడగలేకపోయాను. నా ప్రశ్నకు జవాబుగా హోటల్ ముందు ఆగాం. అమ్మ దిగింది. నేను తన్ని అనుసరించాను. ఫ్యామిలీ రూమ్ లో కూర్చున్నాం. ఎటూ కాని వేళ కావడంతో అంతా ఖాళీగా ఉంది. నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను, ఏం చేయమంటారో అని. నాకు టిఫిన్కి ఆర్డర్ ఇచ్చింది. టిఫిన్ వచ్చింది. నన్ను తింటుండమని చెప్పి బయటికి వెళ్లి దాదాపు అరగంట తర్వాత వచ్చింది. అప్పటికి నా తినడం పూర్తయింది. ఇంటికి వద్దన్నారు, హాస్టల్లో వేయమన్నారు. చదువుకో, తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంది. తగలకూడని చోటెక్కడో దెబ్బ తగిలినట్టు విలవిల్లాడాను. గంట ఆగి మళ్ళీ ఫోన్ చేయమన్నారు, అన్నీ సెటిల్ చేసి ఉంచుతట అంది. నేను అలిగి అన్నం మానేసి అన్నీ సాధించుకున్నప్పటి అనుబంధాలేవి మిగిలిలేవు. మిగిలిన్నదల్లా వాళ్ళకి బాధ్యత. అది కూడా వాళ్ళు ఉందనుకుంటేనే నాకు అవసరం. అమ్మ నేను కలుసుకోవడం కేవలం కాకతాళీయం అంతే. హాస్టల్లో చేరాను. మళ్ళీ చదువు, కొత్త స్నేహితులు, బాధ్యతలు లేని జీవితం. కానీ మనసు సీతాకోక చిలుకలా రెక్కలిప్పుకుని ఎగరలేదు. ఎగరలేనంత బరువుగా ఉంది. అనుభవం మనసునింత శిథిలపరుస్తుందా? మనుషుల్ని దూరం చేస్తుందా? అనుబంధాలని తెంచుతుందా? నిశ్శబ్దపు రాత్రుల్లో నా కళ్ళ నుంచి వెచ్చటి కన్నీరు జాలువారేది. నిద్రపట్టక లేచి కిటికీ ముందు నిల్చుంటే నా మనసు నిండా ఉన్న చీకటే లోకం అంతా పరుచుకున్నట్టు అనిపించేది. హేమంత్ ఎప్పుడో గాని గుర్తొచ్చేవాడు కాదు. కానీ అతనితో చేసుకున్న పెళ్లిలాంటి దాని పర్యవసానం నన్నెంత అవమానానికి గురి చేసిందో అది నన్ను దహించేసేది. అమ్మ ఎప్పుడైనా నాకు ఫోన్ చేసేది. నాన్న మాత్రం ఇనప తెర వెనకాలే ఉండిపోయారు. నేనంటే ప్రాణం పెట్టే వ్యక్తులు వాళ్ళిద్దరూ. అంత అభిమానాన్ని తెంచుకోగలిగారంటే వాళ్ళ అహాన్ని నేనెంతగా గాయపరిచానో అర్థం అవుతుంది. చదువుకని కాలేజీకి పంపిస్తే ప్రేమ కలాపాలు సాగించిన నా మీద నాకే అసహ్యం వేసింది. పగలంతా క్లాసులు, చదువు, స్నేహితుల సందడితో బాధ నుంచి, జ్ఞాపకాల నుంచి మనసు మళ్ళినా రాత్రి అయ్యేసరికి ఆ ఆలోచనలన్నీ నా మీద దాడి చేసేవి. అలాంటి ఒక చీకటి రాత్రి నా భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కిపడి తల తిప్పాను. నా రూమ్మేట్ హరిని. అన్ను, ఏ మనిషి పెర్ఫెక్షనిస్ట్ కాదు. పొరపాట్లు చేస్తుంటాం. అవకాశం వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి. అంతేగాని వాటినే ఇంకా తలుచుకుని బాధపడితే ఎలా? మృదువుగా అడిగింది. నా ముఖంలోకి వెచ్చటి రక్తం చిబ్బున ఎగజిమ్మింది. తనకి నా గురించి తెలుసా? ఎంతవరకు? తనకొక్కదానికేనా, కాలేజీలో అందరికీనా? ఎన్నో అనుమానాలొచ్చాయి. గోవి చెప్పాడు, నువ్వో తప్పుదారిలో వెళ్ళావని, ఇప్పుడు సరైన దారిలోకి వచ్చావని అంది నా కళ్ళలోకి చూస్తూ. గోవి నీకెలా తెలుసు? విస్మయంగా అడిగాను. నాకు కాబోయే భర్త అంది. ప్రపంచం ఎంత ఇరుగ్గా ఉంటుంది. మనకి తెలిసిన వాళ్లే మన చుట్టూ తిరుగుతుంటారు. ఆశ్చర్యం కలిగింది. ఇంకేం చెప్పాడు అడిగాను. నీతో స్నేహం చెయ్యమన్నాడు. హేమంత్తో పరిచయానికి ముందు నువ్వెంత సరదాగా ఉండేదానివో చెప్పి నా స్నేహంలో నువ్వు మళ్ళీ అలా కావాలన్నాడు. దురదృష్టవశాత్తు నాకు వెర్బల్ కమ్యూనికేషన్ అంత బాగా రాదు. కానీ నేను నీ బాధను అర్థం చేసుకోగలను, పంచుకోగలను. ఐఎమ్ ట్రూలీ యువర్స్ అంది. థ్యాంక్ యూ అన్నాను తడి కళ్ళతో. తర్వాత కొద్ది రోజులకి గోవి నన్ను కలుసుకున్నాడు. నిన్ను హేమంత్కు పరిచయం చేసి చాలా పెద్ద పొరపాటు చేశాను. కానీ అదృష్టవంతురాలివి. నీకిది పునర్జన్మాన్ను ఎవరూ ఇవ్వని అవకాశాన్ని నీకు నీ తల్లిదండ్రులు ఇచ్చారు. జరిగిందంతా మర్చిపోయి చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుని కనీసం ఇలాగైనా వాళ్ళని సంతోషపెట్టు అన్నాడు బాధపడుతూ. అతని మాటల్లో నిజాయితీ ఉంది, ప్రోత్సాహం ఉంది. ఆ రెండు నన్ను కదిలించాయి. ఆ తర్వాత ఎప్పుడు మా మధ్య హేమంత్ ప్రస్తావన రాలేదు. నేను పూర్తిగా చదువుకే అంకితం అయిపోయాను.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. కంప్యూటర్స్లో సి, ఒరాకిల్, జావా లాంటివేవో చేశాను. ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. రమ్మనకుండా వెళ్ళి నాన్నని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. చదువు అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. జావా క్వాలిఫికేషన్ మీద తేలిగ్గానే ఉద్యోగం వచ్చింది. 3 నెలల అప్రెంటిస్షిప్, తర్వాత ఉద్యోగం. నిజంగానే పునర్జన్మ ఎత్తినట్టు అనిపించింది. నాకోసారి ఇంటికి రావాలనుందమ్మా అన్నాను మొదటి జీతం తీసుకున్నాక అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు. అమ్మ వెంటనే జవాబు ఇవ్వలేదు. 2-3 క్షణాల తర్వాత నెమ్మదిగా అంది, రావడమే మంచిదిలే. నీకు మీ నాన్నకి మధ్యని మళ్ళీ సంబంధాలు మొదలవుతాయేమో. ఎంతకాలం ఒకరికొకరు ఏమీ కానట్టుంటారు. మాకు మాత్రం ఎవరున్నారని నువ్వు ఒక్కదానివే కదా అని అంది. నేను వెళ్ళాను. వెళ్ళేప్పటికీ హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు నాన్న. నేను ఆఖరిసారి చూసింది హేమంత్తో ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రానిస్తారా? ఎందుకు వచ్చావని మండిపడతారా? అర్థం కాలేదు. నా అలికిడికి తను తల తిప్పి చూశారు. కళ్ళలో అపనమ్మకం, విస్మయం. చప్పున బ్యాగ్లోంచి శాలరీ ప్యాకెట్ తీసి తన పక్కనున్న సోఫాలో ఉంచి కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయాను. వెళ్ళి ఒంటింట్లో నిలబడ్డాను. నాకెంతో ఇష్టమైన కిటికీ ముందు. కిటికీ అవతల రకరకాల పూలు భావరహితంగా కనిపించాయి. వాటి భావరాహిత్యం నన్ను కలవరపరిచింది. కొద్దిసేపటికి గ్రహించాను, దృశ్యాన్ని చూసేది కంటితో, దానికి భావాలద్దేది మనసు. నా మనసు ఇప్పుడు భావశూన్యంగా ఉంది. నేను వాస్తవాలను మాత్రమే గుర్తించగలుగుతున్నాను. ఎలాంటి భావాలు లేని అనుభవైక వాస్తవాలను మాత్రమే. తిరిగి ప్రయాణం అయ్యాను. యూనివర్సిటీ హాస్టల్ నుంచి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి మారాను. జీవితం అనేది ఇప్పుడు చాలా నిస్సారంగా అనిపిస్తుంది. ప్రేమలో పడ్డానికైనా పెళ్లి చేసుకోవడానికైనా బహుశా ఇదే సరైన సమయమేమో. హరిని, గోవి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. హరిని పోస్టల్లో అసిస్టెంట్ గా చేరింది. ఉద్యోగం నచ్చలేదని చెప్పింది 2వ రోజే. గోవిది ప్రైవేట్ జాబ్. వాళ్ల పెళ్లికి ఇంట్లో పెద్ద యుద్ధం జరిగిందట. పెద్దవాళ్ళెవరికీ ఇష్టం లేదట. అయినా వాళ్ళని ఒప్పించగలిగారు. తర్వాతి జీవితం కూడా వాళ్ళకి సవ్యంగానే సాగిపోతుంది. వాళ్ళకి ఎవరూ డబ్బు ఇవ్వక్కర్లేదు. అనుబంధాలని పెంచినా తుంచినా డబ్బే. నాకు మంజు గుర్తొచ్చింది. స్టేట్స్ వెళ్ళాక ఒక్క లెటర్ కూడా రాయలేదు. నన్ను మర్చిపోయిందా? గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్న భావన. ప్రపంచాన్ని చదివిన జ్ఞానం ఇక్కడ కొంచెం ఉపయోగపడింది. నేను మంజు ప్రాణ స్నేహితులని. నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం చూసి తను అలా చేస్తుందేమోనని భయపడి పెళ్లి చేసి దూరం పంపేశారు తన తల్లిదండ్రులు. అమెరికా వెళ్ళిపోయి ఇంకా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఎంజాయ్ చేస్తుందేమో మంజు. నాలాంటి తెలివి తక్కువది తనకు గుర్తుండక్కర్లేదు. బహుశా తను హేమంత్తో కాంటాక్ట్ లో ఉందేమో. బిట్టర్గా అనుకున్నాను. సూర్యప్రకాష్ నా కొలీగ్. ఈ ప్రపంచంలో నన్ను పూర్తి పేరుతో పిలిచే వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది అతనొక్కడే. అనూష అని అతను పిలిచినప్పుడు నాకు నేనే అపరిచిత వ్యక్తిలా అనిపిస్తాను. ఆ రోజు కంప్యూటర్ ల్యాబ్ లో మేమిద్దరమే ఉన్నాం. ఐ లవ్ యూ హఠాత్తుగా స్క్రీన్ మీద అక్షరాలు కనిపించాయి. ఆశ్చర్యంగా తల తిప్పి చూశాను. అతను అల్లరిగా నవ్వుతున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పటికప్పుడు సిస్టమ్ షట్ డౌన్ చేసేసి ఆ పూటకి సెలవు పెట్టి రూమ్కి వచ్చేసాను. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, అపరిపక్వులు అంతా మంత్రంలో జపించే ప్రేమ. ఏమిటది? అదో జవాబు దొరకని ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మన ఇంటికి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నాడు. అతను నిన్ను ప్రత్యేకంగా కలవాలంటున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళు అంది అమ్మ ఫోన్ చేసి. ఎవరా అతిథి? అంత ముఖ్యమైన వాడు? మా బంధువులతో నాకు సంబంధాలు లేవు. నేను ఎలాంటి శుభాశుభ కార్యాలకి వెళ్ళను. ప్రత్యేకించి కలవాలనుకుంటున్న వ్యక్తి ఎవరు? ఏదైనా పెళ్లి సంబంధమా? హేమంత్ గుర్తొచ్చాడు. అప్పటి రోజులు, అప్పటి సరదాలు, ఆ తర్వాత వైఫల్యం, ఇవన్నీ మనసులో అలాగే ఉన్నాయి. వాటిని అలాగే సజీవంగా ఉండగా నేను మరో వ్యక్తితో జీవితం పంచుకోగలనా? సూర్యప్రకాష్తో గాని మరొకరితో గాని. కొన్ని నెలలు మాత్రమే ఉన్న ఆ అనుబంధంలో నేను కోల్పోయిందేమిటో అర్థమైంది. ఫ్రెష్నెస్, మానసిక స్వాస్థ్యత. ఇష్టం లేకపోయినా అమ్మ పిలిచిందని వెళ్ళాను. నేను వెళ్లేసరికి అతను వచ్చి ఉన్నాడు. హాల్లో కూర్చుని అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి నాకు కనిపించింది అతని వెనక భాగం మాత్రమే. అస్పష్టమైన ఏవో పోలికలు. వాటిని గుర్తుపట్టేలోపే అతను నా అడుగుల చప్పుడుకి తల తిప్పాడు. స్థాణు అయ్యాను. క్షణం సేపే. గబగబా లోపలికి వెళ్ళిపోయాను. నా గదిలోకి కాదు,
నా మనసుకి అద్దం పట్టే కిటికీ దగ్గరికి, ఒంటింటి కిటికీ దగ్గరికి చువ్వల్ని పట్టుకుని మొక్కల్ని పిచ్చిగా చూస్తూ నిలబడ్డాను. చేతులు చువ్వల మీద బిగుసుకున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నావి నాకు పెద్ద చప్పుడుగా వినిపిస్తున్నాయి. గుండె వడివడిగా కొట్టుకోవడం తెలుస్తోంది. అన్ను, అమ్మ పిలుపు వినిపించింది. వచ్చి కూర్చో, అతన్నితో మాట్లాడతాడట అంది అమ్మ. నాకతనితో ఏమీ మిగిలిలేదమ్మా, క్షమించు. అప్పుడు ఇప్పుడు కూడా ఈ విషయంలో మీ మాట వినలేకపోతున్నాను. తల తిప్పకుండానే చెప్పాను. అమ్మ నిట్టూర్చడాన్ని విన్నాను. కొద్దిసేపు అలాగే నిల్చుని వెళ్ళిపోయింది. మళ్లీ అడుగులు చప్పుడు. ఈ మాట అమ్మది కాదు. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అమ్మా నాన్నల ముందు, సమాజం ముందు నన్ను దోషిగా నిలబెట్టిన ఈ వ్యక్తి నాతో ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడబోయినా నేనెందుకు వినాలి? అన్ను, మెల్లగా పిలిచాడతను. ఏంటి? కటువుగా అడిగాను. అతను తడబడలేదు. ఇదివరకట్లా కోపం తెచ్చుకుని మండిపడలేదు. మాటలు విసరలేదు. చూడు, ఇద్దరం కలిసి చేసిన పొరపాటుని తిరిగి మనిద్దరమే సరిదిద్దుకుంటే బాగుంటుందని వచ్చాను. కొద్దిసేపు కోపాలు, పంతాలు, పట్టుదలలు వదిలిపెట్టి మాట్లాడుకుంటే ఒక నిర్ణయానికి రాగలుగుతాం అన్నాడు చాలా నిలకడగా. నేను చివాళ్ళ వెనక్కి తిరిగాను. ఏం మాట్లాడాలి? హేళనగా అడిగాను. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది. నా భారం నీకుండదు కాబట్టి మళ్ళీ ఆట కొనసాగిద్దామనా అడిగాను. సిల్లిగా మాట్లాడకు. జరిగిన దాంట్లో మనిద్దరి తప్పు ఉంది. సరి చేసుకుందామని చెప్తున్నాను అన్నాడు. ఎప్పుడు కలిగింది నీకు జ్ఞానోదయం? నాకు ఉద్యోగం వచ్చినట్టు తెలిసాకనా? ఎలా తెలిసింది? గోవి చెప్పాడా? నేనంత తీవ్రంగా మాట్లాడినా అతను కోపం తెచ్చుకోలేదు. నీ ఉద్యోగం సంగతి ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేనొచ్చింది నా జాబ్ గురించి చెప్పి నాతో వస్తావేమోనని అడగటానికి. నేను ఎదురు చూసింది ఇలాంటి క్షణం కోసమే. అన్ను, మనం తొందరపడి పెళ్లి చేసుకున్నా, డబ్బు లేక విడిపోయి నష్టపోయినా సమానంగా నష్టపోయాం. మళ్లీ కలుసుకుంటేనే అది తీరేది అన్నాడు మృదువుగా. అంత మార్తవ్యాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఏడ్చేశాను. అతను చిన్నగా నవ్వాడు. నేను నిన్నెప్పుడూ ఓ ఆడపిల్లవనో, నాకన్నా తక్కువ దానివి, సున్నితమైన ప్రాణివనో అనుకోలేదు. నాతో సమానంగా భావించాను. నా భాగస్వామివనుకున్నాను. అందుకే నీ బాధ్యతని నేనెప్పుడూ ఫీల్ చేయలేదు. నిన్ను నేను ఏ రాజుల అంతఃపురం నుంచో ఎత్తుకొస్తే, లేకపోతే నువ్వు ఈ ఒంటింటి కిటికీ వెనకాల 4 గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు లేపుకుపోతే అప్పుడు నీ బాధ్యత నాది. కాని మనం కాలేజ్ క్యాంపస్ లో కలుసుకున్నాం, ప్రేమించుకున్నాం, 1/2 ఐస్ క్రీమ్ తిన్నాం, బిల్స్ పంచుకున్నాం. నా పాకెట్ మనీ చాలకపోతే నిన్ను అడిగేవాణ్ణి, నీకు కావలసినవి కొనేవాణ్ణి. ఐ లవ్ యూ అని అనగానే సిగ్గుతో తలంచుకోకుండా I2 అని చెప్పి నీ సమానత్వాన్ని చూపించుకున్నావు. ఇట్స్ ఇట్ అన్నాడు. అన్నీ నిజమే. అతను నాకన్నా ఎక్కువని ఎప్పుడూ నేను అనుకోలేదు. ఆ రోజు నీతో దెబ్బలాడి నేను మా ఇంటికెళ్ళాను అన్ను. ఆ క్షణాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. దారి తప్పి కుక్క ఇంట్లోకి వస్తే ఎలా చూస్తారో అలా చూశారు ఇంట్లో వాళ్ళు నన్ను. అయినా అభిమానాన్ని చంపుకుని అమ్మని అడిగి కొంత డబ్బు తెచ్చుకోవాలనుకున్నాను. డబ్బు లేకుండా ఎలా ఉంటాం అన్నాడు. నాతో చెప్పొచ్చు కదా అడిగాను. చెప్పడానికి ముందు మనం దెబ్బలాడుకున్నాం గుర్తు చేశాడు. నేను మాట్లాడలేదు. ఇంతలోకే గోవి వచ్చి నీ విషయం చెప్పాడు. నాకు అలాంటి నిశ్చింత కలిగింది. నీ మంచి చెడ్లు ఇంక మీ వాళ్ళు చూసుకుంటారన్న నిశ్చింత. గోవి కూడా అదే చెప్పాడు. నిన్నింకా కలవద్దని హెచ్చరించి వెళ్ళాడు అన్నాడు. నేను ఇప్పుడు కూడా మాట్లాడలేదు. నన్ను వెళ్ళిపోమ్మని అమ్మ వాళ్ళు అనలేదు. నాన్న మాత్రం ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే ఊరుకోనని చెప్పాడు అన్నాడు హేమంత్. మగపిల్లాడివి కదా, చెయ్యి దాటిందనుకున్న కట్నం తిరిగొచ్చిందనుకుని ఉంటారు. మరో వ్యంగ్యం విసరకుండా ఉండలేకపోయాను. అతను హర్ట్ అయ్యాడు. నెమ్మదిగా నా దగ్గరకొచ్చి మృదువుగా నా భుజం మీద చెయ్యేసి తన వైపు తిప్పుకున్నాడు. సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, నీలో ఫ్రెండ్లీనెస్ కొంచెం కూడా లేదేంటను? ఎందుకు నన్నింత ద్వేషిస్తున్నావు? అతని గొంతు వణికింది. నేను చూపులు మరల్చుకున్నాను. ఏమీ జరగనట్టు ఎంత మెత్తగా అడుగుతున్నాడు. అందరిలో ఎంత అవమానపడ్డాను. ఇప్పటికీ మాట్లాడాను నాన్న, మాట్లాడన్నీ చేసిన దూరాన్ని నిర్దేశించే అమ్మ, ఎవరితోటి కలవలేని న్యూనత, వీటన్నిటికీ ఎవరు జవాబు చెప్తారు? అతనికే, మగవాడు. నిరసనగా అనుకున్నాను. నీతో సమానంగా నేను అవమానపడ్డానన్ను. నా మనసు చదివినట్టుగా అన్నాడు. సమాజం నిర్దేశించిన హద్దుల్ని దాటితే ఆడేనా మగేనా ఒకటే. దాన్ని పట్టించుకోవడం పట్టించుకోకపోవడం మనలోనే ఉంటుంది. అప్పటిదాకా నన్ను చిన్నపిల్లాడిలా చూసిన అక్కయ్యల దృష్టిలో నేను మగవాడిగా ఎదిగిపోవడం,
ఏ రోయ్, పెద్ద హీరో అయ్యావట అని అంకుల్స్ పరిహాసం చేయడం, నోట్స్ కోసం, సబ్జెక్ట్స్ లో డౌట్స్ క్లియర్ చేసుకోవడం కోసం నా చుట్టూ తిరిగిన జూనియర్స్, ఫ్రెండ్స్ ఈ లవ్ లెటర్ రాసిపెట్టి గురువు అనో, ఆ పిల్లకి లైన్ ఎలా వేయాలి గురువు అనో అడుగుతుంటే ఓహ్, నరకం చూశాను. హేమంత్ గొంతు వణికింది. నేను ప్రతిఘటన మర్చిపోయి వింటున్నాను. అతనెంతో సెన్సిటివ్, చిన్న మాట కూడా పడే మనస్తత్వం కాదు. అలాంటిది ఇవన్నీ ఎలా సహించాడు అర్థం కాలేదు. లాస్ట్ స్ట్రా ఎప్పుడు పడిందో తెలుసా? అక్కలు, అమ్మా వాణ్ణి మా ఇళ్లకు పంపించకు, మా ఆడబుడుచులుంటారు, వీడక్కడేమైనా వెధవేషాలు వేస్తే మా అత్తగారు ఆక్షేపిస్తుంది అన్నప్పుడు. అన్ను, మన ప్రేమని పునరుద్ధరించుకోవడం కాదు ఇప్పుడు ముఖ్యం, మనం మళ్లీ కలుసుకుని మంది ప్రేమేనని ప్రకటించి పోయిన గౌరవాన్ని తిరిగి పొందడం అని ఒక్క క్షణం ఆగి, ఒక్క విషయం మాత్రం నిజం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది ప్రేమ అవునో కాదో తెలీదు, నువ్వు కాదంటే ఇలాగే ఉండిపోతాను గాని ఇంకో అమ్మాయిని మాత్రం భార్యగా ఒప్పుకోను. అలాగని నిన్ను బలవంతం కూడా చెయ్యలేను, ఎందుకంటే మనం మరోసారి పశ్చాత్తాపడే పరిస్థితి రాకూడదు అన్నాడు. అతని మాటలు విన్నాక నా మనసు మంచులా కరిగిపోయింది. అతనన్నట్టు మేం మళ్లీ కలిసుంటే మాది ప్రేమగా నిరూపించబడుతుంది. అందరూ మమ్మల్ని పొగుడుతారు, ఎంతో మంది మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ప్రేమలో పడతారు. అదంతా లోకం కోసం. మరి నా కోసం? సూర్యప్రకాష్ గుర్తొచ్చాడు. అతనికి నేనేదో ఒక జవాబు చెప్పాలి. సరేననే అవకాశం నాకు లేదు. వాస్తవం చెప్పి బంతిని అతని కోర్టులోకి వదలగలనంతే. అలా కాకపోతే నో చెప్పి హుందాగా తప్పుకోవడం తప్పనిసరి. హేమంత్, సూర్యప్రకాష్ ఈ ఇద్దరి మధ్య నా మనసు డోలాయమానంగా ఉంది. నేను ఆలోచనలో పడ్డం చూసి హేమంత్ అన్నాడు, సరే ఆలోచించుకో, నేను రేపే ముంబై వెళ్తున్నాను జాయిన్ అవ్వడానికి, వెళ్ళాక ఫోన్ చేస్తాను అన్నాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడై. మరి కాసేపటికి వెళ్ళిపోయాడు. నాలో ఎలాంటి చలనం లేదు. అమ్మొచ్చింది. నేనింకా అలాగే నిల్చుని ఉండడం చూసి ఏముందా చీకట్లో చూడ్డానికి? అతనన్నట్టు ఒంటింటి కిటికీ స్త్రీ బానిసత్వానికి నిదర్శనం. నేను నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చినా ఎందుకు ఉపయోగించుకోవు అడిగింది. ఒకసారి దుర్వినియోగం చేశాక నాకు స్వేచ్ఛ అంటే భయంగా ఉంది అన్నాను. నాకు 18 ఏళ్లకు పెళ్ళయింది. ఆ వయసు వస్తూనే పెళ్లి చెయ్యాలని ఇంట్లో వాళ్ళు తొందరపడ్డారు. నీకు ఆ వయసుకి మనసు వికసించింది. వాస్తవానికి మేం పెళ్లి చెయ్యాలి, కానీ రోజులు మారిపోయాయి అనుకున్నాం. ఎక్కడ మారాయి? మొగ్గ విచ్చుకోవడం మానిందా, చెట్టు చిగురేయడం మానిందా, వసంత ఋతువు రావడం ఆగిందా అంది. నేను జవాబు చెప్పలేదు. అష్టవర్ష సాలంకృత కన్యని లక్ష్మీనారాయణ స్వరూపుడని భావించిన వరుడికి శాస్త్రోక్తంగా దానమిచ్చి వాళ్ళు వ్యక్తులు అయ్యేసరికి తర్వాతి మెట్టుని పరిచేవారు. బాల్య వివాహ వ్యవస్థ పోయింది. కళ్లల్లో పెట్టుకుని కాపాడుతున్న కూతుర్ని యుక్త వయస్కుడైన వరుడికిచ్చి చేస్తే అతడు గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు. కలకంటి కంట కన్నీరొలికిన అని భయపడి కన్నీరొలకనివ్వని రీతి ఆమెను చూసుకునేవాడు. అదైంది. అవసరాలు పెరిగాయి. జీవనం సంక్షుపితమైంది. ఆడపిల్ల మగవాడికి ఆదాయ వనరుగా మారింది. హింసపడింది, పీడించబడింది, తండ్రి గుండెల్లో స్థానాన్ని పోగొట్టుకుని గుండెల మీద కుంపటైంది అంది అమ్మ. నేను నిశ్శబ్దంగా విన్నాను. తనేమిటని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నకి ఆఖరి రూపమే ఇప్పటి స్త్రీ అన్ను. ఇవన్నీ బాహ్యం, సమాజం అనే తొడుక్కి వచ్చిన మార్పులు. ఆంతరంగికమైనది ఏది మారలేదు. 14 ఏళ్లకి వ్యక్తులు అవుతున్నారు. ఎండార్ఫిన్లు పుడుతున్నాయి. సృష్టి కొనసాగించమని ప్రకృతి ప్రేరేపిస్తుంది. కొంతమంది ఆ పిలుపును గుర్తించరు. ఇంకొందరిని అదొక వేణుగానంలా ఆకర్షిస్తుంది. ప్రకృతి పిలుపుని గుర్తించకూడదని తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ తమ ఆకాంక్ష పిల్లలకి విడమర్చి చెప్పరు. అందుకే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఒక పొరపాటు జరిగిపోయింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం నీ ముందుంది. మరేమిటి సమస్య? నేనింకా మాట్లాడకపోవడం చూసి అడిగింది. మేము మగవాడితో సమానంగా చూడబడాలని ఆరాటపడేవాళ్ళం. అలా ఎవరూ చూడరని అర్థమయ్యేసరికి ఈ వయసు వచ్చింది. మరతను నిన్ను తనతో సమానమని చెప్తున్నా నీకెందుకింత ఆలోచన అడిగింది. అంటే అతను నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు కూడా మౌనంగా ఊరుకుని అది సమానత్వంలో భాగమనే అనుకోవాలా? రోషంగా అడిగాను. మీ ఇద్దరికీ అంత గొడవ ఎందుకు వచ్చింది? డబ్బు దగ్గరేనా? డబ్బు తెమ్మనేవాడా నిన్నతను అడిగింది. అన్నాను. మరి అతనే డబ్బు తెచ్చి నిన్ను పోషించాలనుకున్నావా?
చెల్లుమని చరిచినట్టయింది అమ్మ ప్రశ్నకి. నేను జీన్ ప్యాంట్స్ టీషర్ట్లు వేసుకుంటాను, స్కూటీ మీద తిరుగుతాను, కొన్నాళ్లు క్రాఫ్ కూడా చేయించుకున్నాను, కాలేజీకి వెళ్ళి చదువుకున్నాను, ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను. అంతవరకే నా అభ్యుదయం. నేను భావసామ్యాన్ని గురించి ఆలోచించాను. అతను ఆర్థిక సమానత్వాన్ని ఆశించాడు. దండిగా కట్న కానుకలు తెచ్చిన అమ్మాయికి అత్తింట్లో గౌరవం ఉంటుంది. సంపాదించే భార్యకి భర్త దగ్గర విలువ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ విలువైన కానుకలు ఇవ్వాలని ఆడపిల్లలు ఆశపడుతున్నారు. పెళ్లి చేసుకునేసరికి అన్నీ అమిరిపోవాలని, జీవితం హనీమూన్ లా ఉండాలని ఇద్దరూ కలిసి కోరుకుంటున్నారు. ఏ సంపాదన లేనప్పుడు మేం పెద్దవాళ్ళని ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. కళ్ళలు కూడా కనలేనంత పేదరికంలోకి జారిపోయాం. నేను హేమంత్ని ఎందుకు కాదనలేకపోయాను? నాలో కూడా ఆ కోరికుందా అప్పుడు? పెళ్ళైతే తప్పు కాదనే ఎస్కేపిస్ట్ సిద్ధాంతాన్ని ఆశ్రయించానా? కాదంటే అతని కోపం వస్తుందని భయపడ్డానా? నిజమే, ఏ ప్రేమైనా మాట్లాడుకోవడం, ఆంతరంగిక విషయాలు పంచుకోవడం, చేతులు పట్టుకుని కళ్ళలోకి చూసుకుంటూ గంటల తరబడి కూర్చోవడం వరకు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మగవాడు శారీరక సాన్నిహిత్యం కోరుకుంటాడో స్త్రీ పెళ్లికి తొందరపడుతుంది. పరిస్థితి మారిపోతుంది. జరిగిందాన్నంతా విశ్లేషించుకుంటే అందులో నా తప్పే బలంగా కనిపిస్తుంది. తప్పు చేయడం కన్నా తప్పని తెలిసి దానికి సహకరించడం ఇంకా పెద్ద తప్పు. ఇంకా నా ఆలోచనలు ఒక దారికి రాలేదు. బంతిని సూర్యప్రకాష్ దగ్గరికి విసిరాలనిపించింది. అతని నెంబర్ డయల్ చేశాను. ఎవరో చిన్న పాప ఎత్తింది. హలో, మీరు అనూషనా? మీరు ఫోన్ చేస్తే లేనని చెప్పమన్నాడు బాబాయ్. చెప్పేశాను కదా, బై అని పెట్టేసింది. ఆ చిన్న గొంతుకు నేర్పించిన డైలాగ్స్ నా గుండెలో సూటిగా దిగాయి. తల గిర్రుమని తిరిగింది. సూర్యప్రకాష్? దిగ్భ్రాంతిగా అనుకున్నాను. నాతో ఐ లవ్ యూ అన్నాక అతను నన్ను తప్పించుకు తిరగడం గుర్తొచ్చింది. సిగ్గుపడుతున్నాడనో, నాకు కోపం వచ్చిందని భయపడుతున్నాడనో అనుకున్నాను. నా గురించి నేను చెప్పేలోగా మరో దారిలో తెలుసుకుంటాడని ఊహించలేదు. తిరస్కారం ఇంత మొరటుగా ఉంటుందనుకోలేదు. ఏమీ తెలుసుకోకుండా ప్రేమించానని చెప్పడం ఏంటి? చెప్పాక నిర్ణయాన్ని మార్చుకోవడం ఏంటి? ఇదెలాంటి ప్రేమ? కాంట్రాస్ట్ లో నాకు హేమంత్ గుర్తు రాలేదు. పెరట్లోని పూలు గుర్తొచ్చాయి. విచ్చుకోవాలని ఎంతో ఆశగా ఆకాశం కేసి చూసి విచ్చుకుని నిరర్థకంగా రాలిపోతాయి. వాటికి ఎలాంటి అనుభవాలు ఉండవు. ఒంటింటి కిటికీ వెనకాలే నేను ఉండిపోతే నాకు అనుభవాలు ఉండేవి కాదు. ప్రపంచం మన చుట్టూ తిరగదు. అనుభవాలను వెతుక్కుంటూ ప్రపంచంలోకి మనమే వెళ్తాం. సంభవించాక గాని దాని తీవ్రత తెలియదు. నేను హేమంత్తో పొందిన జీవితానుభవాల వల్ల పాఠాలు నేర్చుకుని ఉన్నాను. ఆ అనుభవాలు వీధివాకిల్లాంటివి. నేను మళ్లీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే అందులోంచే వెళ్ళాలి. ఫోన్ మోగింది. ఎత్తి హలో అన్నాను. కొద్ది క్షణాల తర్వాత డిస్కనెక్ట్ అయింది. మళ్లీ మళ్లీ రింగ్ అవుతూనే ఉంది. అన్ని బ్లాంక్ కాల్సే. నా గొంతు విని పెట్టేస్తున్నారు. ఎవరు? నాకు అంతు చిక్కలేదు. తర్వాత ఎప్పుడో చాలా కాలానికి హేమంత్ మా పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోన్ చేయడం నేర్పిస్తూ చెప్తున్నాడు. అమ్మకి మనిషి ఎదురుగుండా ఉండి చెప్పే మాటలక్కర్లేదు. బ్లాంక్ కాల్స్ కోసం కావాలంటే ఎన్ని గంటలైనా ఎదురు చూస్తూ ఉండగలదు అని.